ఇస్తున్నారు, వీళ్ళంతా వేరే దేశాలకు వెళ్ళిపోతున్నారు, బ్రెయిన్ డ్రైన్ అవుతూ ఉంది, దీనికి మీరే సమాధానం చెప్తారని అడిగేవాళ్ళు. నేను ఒకటే చెప్పాను, ఇది ప్రారంభం. బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఆ బ్రెయిన్ డ్రైనే బ్రెయిన్ గెయిన్గా తయారవుతుందని ఆ రోజే చెప్పాను. అదే ఈరోజు జరుగుతూ ఉంది. ఈరోజు మిమ్మల్ని చూస్తే ఎక్కడున్నా కూడా తెలుగు భాష మీద, మన సాంప్రదాయాలపైన, మన సంస్కృతి పైన అభిమానంతో మీరందరూ కూడా ఒక విషయం చెప్పాలంటే, ఆంధ్రాలో తెలంగాణలో ఉండే తెలుగువారి కంటే భాషని సాంప్రదాయాన్ని కాపాడేది విదేశాల్లో ఉండే తెలుగువారే అని చెప్పి మరొకసారి ఇప్పుడే దత్త గారు ఒక మాట చెప్పారు. 96లో కూడా నేను వచ్చాను. ఆ రోజు వచ్చినప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఇలాంటి హాలే లేదు. ఈ ప్రాంతం అంతా రాళ్ళు రెప్పలు ఉండేటివి. ఆ రాళ్ళు రెప్పల్లోనే నేను విజువలైజ్ చేశాను. ఇది ఒక సైబరాబాద్ సిటీగానే తయారవుతుంది, ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన మేటైన ఐటీ సిటీగా తయారవుతుందని ఊహించి ఆ రోజే ప్రారంభించాను. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఉండేవి, ఆర్థిక ఇబ్బందులు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో అయితే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, 3 నెలలకు ఒకసారి జీతాలు ఇచ్చాను. అక్కడి నుంచి ప్రారంభించాం. ఒక విజన్ 2020 తయారు చేశాం. ఆ 2020 విజన్ ప్రకారం మీరు చూస్తే చాలామంది ఎగతాళి చేశారు. ఈరోజు కూడా మీరు కొంతమంది ముందుకు వచ్చి తెలుగు ఏంజల్స్ అని ఒక నూతనమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ శ్రీకారం చుట్టారు. ఇప్పుడు కూడా కొంతమంది దాన్ని ఎగతాళి చేయొచ్చు, కానీ మనం అందరం దాన్ని సమిష్టిగా పనిచేస్తే ఏదైనా సాధించగలుగుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు చూసినప్పుడు పాత రోజులు ఒకసారి జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడే కొంతమంది మిత్రులందరూ మాట్లాడారు. అవి చూసినప్పుడు 96లో ప్రారంభించినటువంటి హైదరాబాద్ నగరంలో 2 సిటీస్ ఉంటే, హైదరాబాద్ సికింద్రాబాద్ అంటే సైబరాబాద్ నగరాన్ని నిర్మాణం చేయడం కాకుండా ప్రపంచంలోనే హైదరాబాద్ నగరం మెయింటైన నగరంగా తీర్చిదిద్దామంటే దాంట్లో తెలుగుదేశం పాత్ర ఉందని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక దూరదృష్టి ఉండాలి. ఏ పని చేయాలన్నా ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి. భవిష్యత్తులో జరగబోయే విషయాలు కూడా ముందుగానే మనం ఆలోచించుకొని తగిన విధంగా మనం ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈరోజు తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు చూస్తే ఆ రోజు చేసిన ఫౌండేషన్స్ కానీ, డెవలప్ చేసిన ఎకో సిస్టమ్ చూసిన తర్వాత ఈరోజు దేశంలోని అత్యధిక పర్ క్యాపిటా ఇన్కమ్ ఉండే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇది 25 సంవత్సరాల్లో సాధ్యమైందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సీయింగ్ ఈజ్ బిలీఫ్ అంటాం, నాదేళ్ల సత్యం. ఇక్కడే పబ్లిక్ స్కూల్లో చదివాడు. ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సెంటర్ పెడితే, డెవలప్మెంట్ సెంటర్ పెడితే ఇక్కడికి వచ్చి పనిచేశారు. అక్కడి నుంచి ఈరోజు మైక్రోసాఫ్ట్ అధినేతగా తయారయ్యాడంటే అది తెలుగు వారికి ఉండే శక్తి, తెలివితేటలని మరొకసారి తెలియజేస్తున్నాం. అందుకని ఈరోజు మనం అందరం చూస్తున్నాం, తెలుగు వారు ఎక్కడ చూసినా రాణిస్తున్నారు. దీంట్లో కూడా మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే 96లో నేను ముఖ్యమంత్రి అయ్యాను, అప్పటికే పివి నరసింహారావు గారు మన తెలుగు బిడ్డ ముఖ్యమంత్రి అయ్యి, ప్రధానమంత్రి అయ్యి ఆర్థిక సంస్కరణకు నాంది పలికారు. దేశానికి దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. అతను కూడా ఈ తెలుగు బిడ్డని కూడా తెలియజేస్తున్నాను. దాన్ని అందిపించుకొని నేను ఆ రోజు
సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టాను. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. చాలామంది వితరణ చేశారు. ఐటీ తిండి పెడుతున్నారు, సెల్ ఫోన్లు ప్రమోట్ చేస్తే సెల్ ఫోన్లు ఏమైనా ఉపయోగం అన్నారు. కానీ ఈరోజు చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో తెలుగు జాతి ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఆ తర్వాత టెక్నాలజీ అందిపుచ్చుకొని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యారు. ఈరోజు వేదికపై నుండి ప్రతి ఒక్కరిని చూస్తే ప్రపంచ దేశాలు ఏ దేశమైనా బ్రహ్మాండంగా తెలుగు వారు రాణించే పరిస్థితికి వచ్చారు. నేను అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను, అతిశయోక్తి కాదు. ప్రపంచంలో అమెరికా లాంటి దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదించే వ్యక్తులు తెలుగు జాతి సంపాదిస్తూ ఉంది. ఇది గర్వకారణం. ఒకప్పుడు నేను ప్రపంచం మొత్తం పోతే అన్ని ఫోరమ్స్లో చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ ఉన్నారు, ఒక్కొక్క సిటీకి ఒకరే ఉంటారు. కానీ ఆ సిటీనంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, ప్రభావితం చేస్తారు. ఆ విధంగా మీరు కూడా తయారు కావాలని చెప్పేవాడిని. ఈరోజు జూయిష్ కంటే హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. ఒక అమెరికాలో కాదు, మీరు ఐర్లాండ్కి పోయినా, ఆస్ట్రేలియాకి పోయినా, లేకపోతే యూరోప్ పోయినా, కడాన ఆఫ్రికాకు పోయినా, ఎక్కడ చూసినా తెలుగు వారు కనపడుతున్నారు. ఎట్టయితే హైదరాబాద్లో ఒకప్పుడు జూబ్లీ హిల్స్కి వస్తే రిచెస్ట్ పీపుల్ ఉంటారో, పాస్ట్ లొకాలిటీ కనపడుతుందో, ఏ దేశానికి పోయి గుడ్డిగా మీరు అక్కడికి వెళ్ళి పాస్ట్ లొకాలిటీ ఏదని అడిగితే అక్కడ పోయి తెలుగు మాట్లాడితే మీకు తెలుగులో మాట్లాడే వ్యక్తులు దొరుకుతారు. అది ఈరోజు మనం సాధించిన విషయం. కొన్ని సిటీస్లో చూస్తే ఇక్కడ కంటే అక్కడ మొత్తం విజయవాడ, హైదరాబాదు, వరంగల్ మారిగా అక్కడ కూడా రాణించే పరిస్థితికి వచ్చారు. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మొన్ననే 23-24 3,30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాకి వెళ్ళారు చదువు కోసం. వారిలో 56% తెలుగు. అంటే 3,30,000 మందిలో 1,85,000 మంది తెలుగువారు అమెరికాకు చదువు కోసం పోయారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. నాలెడ్జ్ ఎకానమీ భవిష్యత్తులో కాదు, ఎప్పటికీ కూడా తెలుగు వారి సొంతం, దాంట్లో అనుమానం లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అమెరికాలో 12వ భాష తెలుగు భాష. రేపు ఇంకొన్ని రోజులు పోతే ప్రతి ఒక్క దేశంలో కూడా తెలుగు వారిని రికగ్నైజ్ చేసే పరిస్థితి వస్తుంది. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను ఈరోజు. కానీ నేను చాలాసార్లు చెప్పింది, ఏ దేశానికి పోయినా ఆ దేశంలో కూడా మనకు ఆమోదం రావాలంటే అక్కడ ఉండే ప్రజలు కూడా మన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈ దేశాన్ని మర్చిపోకుండా, మాతృదేశాన్ని మర్చిపోకూడదు, జన్మభూమిని మర్చిపోకూడదు, కర్మభూమికి కూడా మీరు సేవలు చేసి మీరు రాణించాలని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు కూడా మీరందరూ దీన్ని కొనసాగించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మనం ఒకసారి చూస్తే ఈరోజు చాలామంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళందరినీ చూస్తే నాలెడ్జ్ ఎకానమీలో నేను ఒకటే ఆ రోజు ఐటీ గురించి మాట్లాడాను. ఈరోజు ఐటీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి వచ్చాం, డీప్ టెక్నాలజీకి వచ్చాం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరేది, నేను ఆ రోజు ఒక్కొక్క ఇంటిలో ఒక్కొక్క ఐటీ ప్రొఫెషన్ ఉండాలని కోరాను. దాంతో చాలా దేశాలకు వెళ్ళారు. ఐటీ ప్రొఫెషన్స్గా ఉన్నప్పుడు నేను మీరు ఉద్యోగాలు అడగడం కాదు, ఉద్యోగాలు చేయడం కాదు, మీరు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి రావాలి, మీరు ఆంటర్ప్రెన్యూర్స్ కావాలని కూడా పిలిపించాను. దాంతో ఆంటర్ప్రెన్యూర్స్గా తయారయ్యే పరిస్థితికి వచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని కోరేది, ప్రతి ఒక్క ఇంటికి ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఉండడమే కాదు, ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ నిర్ణయాలు చేసేటప్పుడు తప్పుడు నిర్ణయాలు కాకుండా సరైన నిర్ణయాలు చేసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఈరోజు ఇంకొక పక్కన ఆలోచిస్తే నేను ఒక పిలిపించాను.
ప్రతి ఒక్క ఇంటికి ఒక ఆంట్రప్రెన్యూర్ తయారు కావాలి. చిన్న ఆంట్రప్రెన్యూర్ కానీ పెద్ద ఆంట్రప్రెన్యూర్ కానీ తయారు కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడారు. నేను సింగపూర్లో మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను. ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తూ చాలా జీతంతో ముందుకు పోయినప్పుడు మనం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకోలేము. మనం పారిశ్రామికవేత్తగా తయారై డబ్బులు సంపాదించగలిగితే మళ్ళా ఆ డబ్బుల్ని మీనింగ్ఫుల్గా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ విషయమే చాలాసార్లు నేను చెప్పాను.